ముందుగా ఫ్రైడ్ కేక్ ఎలా చేయడం నేర్చుకుందామండి. దీనికైతే కనుక పెసరపప్పు అవసరం ఉంటుంది, బియ్యం అవసరం ఉంటుంది, పంచదార అవసరం ఉంటుంది, యాలకుల పొడి అవసరం ఉంటుందండి. వేయించడానికి నూనె అవసరం ఉంటుంది. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక కప్పుడు బియ్యాన్ని నానబెట్టి పచ్చిపిండిని తయారు చేసుకోవాలండి. ఇదన్నిటికీ యూజ్ అవుతుంది. దీనికే కాకుండా మిగిలిన పదార్థాలకు కూడా యూజ్ అవుతుందండి. నానబెట్టి ఆ బియ్యాన్ని వడపోసుకోవాలి. వడపోసిన తర్వాత నీళ్ళు కూడా లేకుండా అప్పుడు మిక్సీలో వేసుకొని పిండి చేసుకోవాలండి. ఇంకొక వేరే కప్పులో ఒకప్పుడు పెసరపప్పును నానబెట్టుకొని అది మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేస్తున్నప్పుడు మనం సైంధవ వేసుకున్నామంటే మనకి ఈ మిశ్రమము దేవునికి కూడా వాడుకోవచ్చండి. అందువల్ల అనమాట అందులో సైంధవ లవణాన్ని కొంచెం వేస్తాను, మళ్ళీ మిక్సీ చేస్తాం. తర్వాత ఇందాక మనం పొడి చేసుకున్నాం వరిపిండి ఉంది కదండి, తడిపిండి అని అంటారు, దాన్ని పచ్చిపిండి అని కూడా అంటారు. స్పూన్ అందులోనే వేస్తాము. వేసి మళ్ళీ మిక్సీ చేస్తామండి. మిక్సీ చేసిన తర్వాత వేరొక పాత్రలో ఆ మిశ్రమాన్ని వేసి ఉంచుతామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి కానీ పాత్ర కానీ పెట్టి దాంట్లో పంచదార, ఇప్పుడు ఎంత మిశ్రమం అయితే పెసరపప్పు తీసుకున్నామో అంత పంచదారని తీసుకొని వేయాలండి. మళ్ళీ అంత కప్పు నీళ్ళు మాత్రమే వేయాలండి, సరి సమానంగా వేసి పాకం తీస్తామండి. పాకం తీసేటప్పుడు గట్టిగా ఉండకూడదు, పలుచగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదండి. మనం చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకునేటప్పుడు దాన్ని పక్కన మనం ఒక గిన్నెలో కానీ పాత్రలో కానీ నీళ్ళు పెట్టుకొని మనం వేడిది తాలూకా పాక మిశ్రమాన్ని అందులో వేస్తే కరిగిపోతే పలచగా ఉన్నట్టు, గట్టిగా అయిపోతే పాకం చిక్కబడినట్టు. అలా కాకుండా మనము చేతితోని అది స్మూత్గా కొంచెం అటు ఇటు కదులుతుందంటే పాకం కరెక్ట్గా ఉన్నట్టు అండి. మనం ఈ పాకం చేసినప్పుడైతే వుడెన్ స్పాచులానే వాడాల్సి ఉంటుంది. అదే గరిట అండి, స్టీల్ గరిట కాకుండా వుడెన్ వాటిని వాడితే సరిపోతుంది. నేను వీడియో కోసమని అలా వేసానండి, మొత్తం వేసి చేశాను. కానీ అప్పుడైతే కనుక మనం అలా చేయకూడదు. ఎక్కువ చేసేటప్పుడైతే పాకం తీస్తూ ఇంకొక దానితో స్పాచులాతో కలుపుతూ మనం ఆ ఉండలు లేకుండా కలపాల్సి ఉంటుందండి. శుభ్రంగా మొత్తం కలిపేస్తామండి. అది మనం ఇలా ఎత్తగానే అది జారకూడదు, జారకుండా అది అంటుకున్నట్టు ఉండాలి. అలాంటప్పుడు దాని మీద మూత పెట్టాలండి, స్టవ్ ఆపేయాలండి. బాగా ఉడికిన తర్వాతనే స్టవ్ ఆపాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక తడిగుడ్డను రెడీ చేసుకోవాలి. తడిగుడ్డను రెడీ చేసి అందులో అది ఒక బట్టను తడిపి అందులో అది వేసి చుట్టుప్రక్కల ఆ బట్టను దాని మీద పెడుతూ అలా మెదపాలండి. చూడండి నేను ఎలాగ హ్యాండ్తో మెదుపుతున్నానో అలా తడిగుడ్డ పెట్టడం వల్ల తడిగుడ్డకి అడగదండి. కేక్ లాగా చక్కగా పీసెస్ లాగా వస్తే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు. చాలా కొంచెము దేవుడికి సరిపోయినట్టు చేశాను కాబట్టి ఇలా షేపుల టైప్గా నేను చేశానండి. చేసి మనము శుభ్రంగా తడిగుడ్డతో బాగా చల్లారినంత వరకు ఉంచుతామండి. ఆ తర్వాత ఒక చాకును కానీ అట్లకరను కానీ బాగా తడపాలండి. అదే తడిగుడ్డతో పెట్టిన మిశ్రమంకి ఒక చాకుని కానీ కడిగి ఆ తడి చాకుని అందులో పెట్టి ఇలాగా నేను చూపించిన చూడండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలండి. కట్ చేసేటప్పుడు కనుక మనం షేప్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక కొన్ని ట్రయాంగిల్ షేప్ కట్ చేస్తానండి. పిల్లలు ట్రయాంగిల్ షేప్ అలాంటి షేపులు ఉంటే చక్కగా తింటారు. అందుకని ట్రయాంగిల్ షేప్ కొన్ని స్క్వేర్ షేప్లో చేశాను. చూడండి ట్రయాంగిల్ షేప్లోనివి అన్నీ కలిపి, అంటే ఇటు పక్క ఒక 6 వచ్చాయి, ఆ 6 వచ్చి మామూలుగా 9 రావాలి, ఇంకా 3 ఎక్స్ట్రా వచ్చాయండి. అంటే ఒక స్క్వేర్ని మళ్ళీ ట్రయాంగిల్ షేప్ లాగా నేను కట్ చేశాను. ఇవన్నీ జాగ్రత్తగా తీయాలండి. తీసి మళ్ళీ అదే తడిగుడ్డ మీద మనం పెట్టుకోవాలి. పొడిబట్ట మీద పెడితే అంటిస్తాయండి. తడిబట్ట మీద పెట్టి మనం ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టి మన నూనె బాగా వేడెక్కిందో లేదో చెల్లితో కొంచెం చూస్తామండి. వేడెక్కింది అనగానే మనం నెమ్మదిగా ఒకటి వేస్తూ ఉండాలండి. వేసిన వెంటనే కదపకూడదు, కదిపితే మళ్ళీ ఆ కేక్ ముక్కలు లాంటి పాడైపోతే అందంగా రావండి. శుభ్రంగా కొంచెం వేగి కొంచెం పైకి వస్తుంది ఆ మిశ్రమము అంటే అప్పుడు కొంచెం మనం తీయాలండి. తీసి తిరగలు వేస్తాము. తిరగలు వేసిన తర్వాత మళ్ళీ 2-3 టైమ్స్ అలా తిరగలు వేయాలండి. నూనె పైకి తేలుతాయండి. తేలినప్పుడు మనం తీయాల్సి ఉంటుంది. అప్పటికైతే మంచి కలర్ వస్తాయండి, రెడ్డిష్ కలర్. ఫస్ట్ అయితే కనుక వేయించిన మామూలుగా తెల్లగానే ఉంటాయి. తెల్లగా ఉన్నప్పుడు తీయకూడదు, లోపల నుండి బాగా వేగాలి అంటే గోల్డెన్ కలర్కి వస్తాయి, అప్పుడు తీయాల్సి ఉంటుంది. మనం తీసిన తర్వాత ఒక పాత్రలో పెట్టుకొని మనం సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి చేశారంటే మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఇది పెసరపప్పుతో చేస్తాం కాబట్టి మూంగ్ దాల్ అని అంటామండి. పెసరపప్పు మిశ్రమము కాకపోతే నూనెలో వేయిస్తాం కాబట్టి ఫ్రైడ్. దీన్ని చంద్రకథలని కూడా అంటారు.
మనం ఓల్డెన్ డేస్లో చంద్రకథలు అని చేసేవారు, కానీ బియ్యంతో కూడా వేయించిన బియ్యంతో కూడా చేస్తారు చంద్రకథలు. ఈ పెసరపప్పుతో చేస్తారు. పెసరపప్పు చేసినవి టేస్టీగా ఉంటే ట్రై చేయండి, బాగాలేకపోతే కామెంట్ చేయండి.